వెల్కమ్ టు థింక్చాంప్. సో మనకి యాక్చువల్గా చాలా రోజుల నుంచి ఎక్సెల్కి సంబంధించిన క్లాసెస్ అయితే ఇంకా రాలేదు. బికాజ్ నా షెడ్యూల్స్ కొంచెం హెక్టిక్గా ఉండడం వల్ల అండ్ వర్క్షాప్స్ కాలేజెస్లో జరగడం వల్ల. సో ఎనీవే ఐ హోప్ మీరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా ఎటువంటి డిలే కాకుండా మన ఎక్సెల్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ప్రీవియస్ ఎక్సెల్ క్లాసులు కానీ మీరు చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఈరోజు మనము ఈ ఎక్సెల్ సెక్షన్లో చూడబోయే టాపిక్స్ వచ్చి ఫంక్షన్స్, అదేవిధంగా పారాంథసిస్. సో మీరు అనుకోవచ్చు, అదేంటి సార్ సింపుల్గా 2 టాపిక్సే పెట్టారు, పారాంథసిస్, ఫంక్షన్స్ అని. మేము చాలామంది కామెంట్ బాక్స్లో 30 మినిట్స్ వీడియో కావాలి, 20 మినిట్స్ వీడియో కావాలి కదా అన్నారు. ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ ఏ సింపుల్ టాపిక్, ఇది చాలా పెద్ద టాపిక్. సో ఒక్కొక్కటి ఈరోజు మొత్తం ఈ సెక్షన్లో అయితే టోటల్గా మీకు థియరిటికలే ఉంటుంది మొత్తము. సో వన్స్ మీ థియరీ మొత్తం అర్థం చేసుకొని అసలు ఈ ఫంక్షన్స్ అంటే ఏంటి, పారాంథసిస్ అంటే ఏంటి మొత్తంగానే కవర్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ సెక్షన్లో మనకి ఏంటంటే ఇక్కడ ఏదైతే మనము n నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేటివి చూస్తున్నామో ప్రతి ఫంక్షన్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పగలుగుతాం అన్నమాట. సో ఒకేసారి మనం ఫంక్షన్స్కి సంబంధించిన మొత్తం థియరీని గెదర్ చేద్దాము ఈరోజు సెక్షన్లో. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో టోటల్గా దానికి సంబంధించిన ప్రాక్టికల్ది పిన్ బై పిన్ చూద్దాం. సో ఫస్ట్ దీంట్లో మనం ఏంటంటే పారాంథసిస్ గురించి చూడబోతున్నాం. జనరల్గా మీకు తెలుసు పారాంథసిస్ అంటే రౌండ్ బ్రేసెస్ అంటాం. ఈ పారాంథసిస్ అనేటివి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్సెల్లో ఒక స్పెసిఫైడ్ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసేదానికి. సో అదేంటి సార్ స్పెసిఫైడ్ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అంటున్నారు, మరి ఈ పారాంథసిస్కి అసలు ఈ ఆపరేషన్స్కి లింక్ ఏంటి? సింపుల్, ఏదైతే ఇక్కడ పారాంథసిస్ ఉన్నాయో ఈ పారాంథసిస్ అనే ఒక సింబల్స్ని మనం యూజ్ చేసి ఎక్సెల్లో కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేటివి పర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓపెన్ పారాంథసిస్ క్లోజ్డ్ పారాంథసిస్లో 1+2 అన్నాను. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఏదైతే ఒక డేటా అనేది లేదా ఏదైతే వాల్యూస్ అనేటివి పారాంథసిస్ లోపల ఉన్నాయో ఆ పారాంథసిస్ యూజ్ చేసినప్పుడు దానికి ప్రియారిటీ అనేది వెళ్తుంది. కాబట్టి నేను పారాంథసిస్ లోపల 1+2 అన్నాను, ఫస్ట్ అది 3 అవుతుంది, ఇంటూ 2 అన్నాను, అప్పుడు ఆటోమేటిక్గా 3 2s are 6 అవుతుంది. సో ఇలా దానికి ఒక ప్రియారిటీ అనేది యాడ్ చేస్తూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ సెల్లో 10+2 × 5 అని రాశా. అంటే ఇక్కడ ఫస్ట్ అది ఏం చేసింది, 10+2 కదా, 2 × 5, 10 + 10 20 అని ఇచ్చింది. మీకు దీనికి డౌట్ ఉండొచ్చు, లైక్ సార్ ఫస్ట్ 10+2 అన్నప్పుడు 12 × 5 60 రావాలి కదా అంటే దానికి ఒక ప్రియారిటీ ఉంది, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కింద సెల్లో నేను = అని తీసుకొని 10+2 × 5 అని రాశారు. ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తామంటే పారాంథసిస్కి ఇస్తాం. కాబట్టి 10+2 అన్నప్పుడు 12 × 5 అన్నప్పుడు 60. సో కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంటి, పారాంథసిస్ లోపల ఏవైతే వాల్యూస్ ఇచ్చి దానికి ఒక ఆపరేటర్తో మనం ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నామో దానికి ప్రియారిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ దాని యొక్క ఆపరేటర్స్ బట్టి ప్రియారిటీ అనేది అసైన్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు ఒక క్యాలిక్యులేషన్ని పర్ఫామ్ చేయాలంటే ప్రతి సెల్లో స్టార్టింగ్ = సింబల్ అనేది మ్యాండేటరీ. ఐ హోప్ ఇది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దానికి వస్తే మనము ఫంక్షన్స్. సో జనరల్గా మనకి ఏంటంటే ఎక్సెల్లో చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. లైక్ ఈ ఫంక్షన్స్ అనేవి దేనికి సార్, అసలు మనం ఎక్సెల్లో ఫంక్షన్స్ ఎందుకు వాడతాం? లైక్ పైథాన్, సి లాంగ్వేజ్, జావా అయితే మాకు ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి, ఇలా రీఅకరింగ్, రికర్షన్, ఆరల్స్, రీయూజబిలిటీ కోసం అని. మరి ఎక్సెల్లో ఈ ఫంక్షన్స్ దేనికి సార్ అంటే ఎటువంటి టైప్ ఆఫ్ అయినా క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేసేదానికి లేదా మ్యానిపులేట్ చేసేదానికి, ఏవైనా డేటాని అనలైజ్ చేసేదానికి మనం ఎక్సెల్లో ఫంక్షన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. మరి ఏవైతే మనము ఫంక్షన్స్ని యూజ్ చేయాలనుకుంటున్నామో ఇట్స్ టోటలీ బేస్డ్ ఆన్ ద ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనకి ఆపరేషన్స్ అయినా ఆర్ఆల్స్ దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అయినా ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇంతకుముందు చెప్పా, ఏదైనా ఒక ఫార్ములాని కానీ లేకపోతే ఏదైనా ఒక థింగ్ని కానీ మనం ఒక ఎక్సెల్లో పర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక సెల్ని అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. మరి సెల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫార్ములా దానికి అసైన్ చేయాలి అంటే = ఆపరేటర్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో కాబట్టి ఆల్ ద ఫార్ములాస్ ఇన్ ద ఎక్సెల్ స్టార్ట్స్ విత్ అన్ = సైన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఎంటర్ ద ఫంక్షన్. సో ఎంటర్ ద ఫంక్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం ఎక్సెల్లో n నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయని. ఉన్న n నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్లో ఫస్ట్ మనం సమ్ కానీ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సమ్ అనేది ఫంక్షన్. ఆ ఫంక్షన్ని నేను రాసేదానికంటే ముందు ఫస్ట్ ఏ సింబల్తో ఉండాలని చెప్పా, = సింబల్. కాబట్టి సమ్ ఓపెన్ పారాంథసిస్ క్లోజ్డ్ పారాంథసిస్. దీన్ని మనం ఇక్కడ సింపుల్గా ఫంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాడ్ ఆర్గ్యుమెంట్స్ అన్నాను. ఫంక్షన్స్ ఇన్ ఎక్సెల్ ఆఫెన్ రిక్వైర్ 1 or more ఆర్గ్యుమెంట్స్, వాల్యూస్ ఆర్ సెల్ రెఫరెన్స్ టు ఆపరేట్ ఆన్. ఎందువల్ల అంటే నేను ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ని కానీ ఎటువంటి వాల్యూస్ని కానీ పంపించకపోతే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. సో కాబట్టి ఖచ్చితంగా మనము ఇది అయితే ఖచ్చితంగా చేయాలి. సో ఆఫ్టర్ టైపింగ్ ద ఫంక్షన్ నేమ్ ఎంటర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్సైడ్ ద పారాంథసిస్. ఒక్కసారి మనం సమ్ ఫంక్షన్ కావాలి, సమ్ అనే ఫంక్షన్ తీసుకున్నాము. ఓపెన్ పారాంథసిస్ క్లోజ్డ్ పారాంథసిస్ లోపల ఖచ్చితంగా నీకు ఏం ఆర్గ్యుమెంట్స్ కావాలో నువ్వు పారాంథసిస్ లోపల దాని సైడ్ రాయాల్సిందే. ఒకవేళ రాయకపోతే మనకు ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవ్వదు. అండ్ వెంటనే మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో రాసేసిన తర్వాత ఆ పారాంథసిస్ని అయితే క్లోజ్ చేసేస్తాం. ఆ తర్వాత ఎంటర్ క్లిక్ చేసినప్పుడు మనం ఏదైతే ఫార్ములా రాసామో ఆ సెల్కి ఆ ఫార్ములా అనేది అప్లై అయిపోతుంది. సో జస్ట్ ఈ స్లైడ్లో మనం ఏమేమి కంప్లీట్ చేసాము, ఒక సెల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి,
రావాలి, ఒక ఫంక్షన్ని అసైన్ చేసేదానికంటే ముందు ఈక్వల్ టు ఆపరేటర్ తర్వాత ఫంక్షన్ రాయాలి, ఓపెన్ పారాన్సిస్ క్లోజ్డ్ పారాన్సిస్ లోపల మనం ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలి అనే సెక్షన్స్ అయితే చూసాం. అండ్ నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు సీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్స్ దేనికి సంబంధించినటువంటి మ్యాథ్ అండ్ మనకి ఏదైతే మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ కష్టపడి చదివిన ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ తోటి వచ్చినవి. సో మీకు తెలిసి ఇవన్నీ సమ్ అంటే ఏవైనా 2 నెంబర్స్ని యాడ్ చేస్తుంది, యావరేజ్ అంటే దానికి యావరేజ్ని ఇస్తుంది, అలానే మినిమం అంటే దాని యొక్క స్మాలెస్ట్ నెంబర్ ఇస్తుంది, మాక్సిమం అంటే లార్జెస్ట్ నెంబర్ ఇస్తుంది, రౌండ్ అంటే మీకు స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ని రౌండ్ అప్ చేస్తుంది, సీలింగ్ అంటే దాని నియరెస్ట్ వాల్యూ లైక్ 6.5 6.7 దాని నియరెస్ట్ వాల్యూకి తీసుకుంటుంది, ఫ్లోర్ అంటే నియరెస్ట్ ఇంటిజర్ తీసుకుంటుంది, ఏబిఎస్ అంటే అబ్సల్యూట్ వాల్యూ లైక్ నెగిటివ్ ఇస్తే పాజిటివ్గా, పాజిటివ్ ఇస్తే పాజిటివ్గా మార్చేస్తుంది, సైన్ అంటే మీకు తెలుసు సైను కాసు టాను స్క్వైర్ రూట్. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అయితే మనకు ఉన్నాయి. అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్లో ఇది ఒక కేటగిరీ అన్నమాట. ఫంక్షన్స్ అనేది ఒక టోటల్ 1 కేటగిరీ. ఆ కేటగిరీలో మ్యాథ్ అండ్ సేమ్ యాజ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఒక సైడ్ హెడ్డింగ్ చూస్తున్నాం. సో ఇవన్నీ మీరు అడగచ్చు, సార్ ఇవన్నీ మాకు ప్రాక్టికల్గా చెప్తే కదా అర్థమవుతుందంటే, బట్ ఈ దీంట్లో మనం ఏం చేద్దామంటే టోటల్గా థియరీ కంప్లీట్ చేద్దాం. సో మీరు ఏం చేస్తారంటే నోట్స్లో లైన్గా రాసుకోండి సమ్ము యావరేజ్ అని. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టికల్గా వెళ్తాం కదా, అప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట చేసేదానికి కానీ మీరు రేయాకర్ చేసుకునేదానికి కానీ. ఓకేనా? సో నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఈ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో అగైన్ మనం ఇప్పుడు ఏం చూడబోతున్నామంటే సబ్ హెడ్డింగ్స్. ఒకటి లాజికల్ ఫంక్షన్స్, ఇంకొకటి లుక్అప్ అండ్ రెఫరెన్స్ ఫంక్షన్స్. సో ఈ లాజికల్ ఫంక్షన్స్ అనేది ఏంట్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా నువ్వు ఒక ట్రూ బేస్డ్ కండిషన్ని పర్ఫామ్ చేయాలి. మనం ఇఫ్ వాడతాం. అంటే ఎందుకు వాడతామంటే 2 స్టేట్మెంట్లు ఖచ్చితంగా ట్రూ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి ఈరోజు కాలేజీకి రావాలి, కాలేజీకి వచ్చి ఎగ్జామ్ కూడా రాయాలి. అబ్బాయి కాలేజీకి రాకపోయినా కండిషన్ ఫెయిల్, ఎగ్జామ్ రాయకపోయినా కండిషన్ ఫెయిల్. ద బోత్ స్టేట్మెంట్స్ మస్ట్ బి ట్రూ. దట్ ఈస్ కాల్డ్ ద అండ్ ఆపరేటర్, అండ్ ఫంక్షన్. అండ్ వెన్ కమ్స్ టు ద ఆర్లో ఏంటంటే అదైనా జరగచ్చు, ఇదైనా జరగచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి, నువ్వు అదైనా చేయాలి, ఇదైనా చేయాలి. లైక్ కాలేజీకి అయినా వచ్చి ఎగ్జామ్ రాయాలి, దీంట్లో అయినా ఎగ్జామ్ రాయాలి. సో 2 అయితే చేయకుండా ఉండకూడదు, అదైనా ట్రూ అవ్వాలి, ఇదైనా ట్రూ అవ్వాలి. దట్ ఈస్ ద ఆర్. అండ్ నాట్ ఏం చేస్తుంది అంటే వచ్చిన అవుట్పుట్ రివర్స్ చేస్తుంది. నాకు ట్రూ వస్తే అది ఫాల్స్, అది ఫాల్స్ వస్తే నాకు ట్రూ. ఇలా డేటాని రివర్స్ చేస్తుంది, దాన్ని లాజికల్ నాట్ అని అంటాం. అండ్ వెన్ కమ్స్ టు ద లుక్అప్, లుక్అప్. సో చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. ఇంటర్వ్యూలో కూడా ఎక్సెల్కి సంబంధించి మనం మెన్షన్ చేసినప్పుడు ఈ వి లుక్అప్, హెచ్ లుక్అప్ ఇవి అడుగుతూ ఉంటారు. వి అంటే మీనింగ్ ఏంటంటే వర్టికల్, లుక్అప్ అంటే వెతకడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ కాలంలో నేను ఒక డేటాని ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఇస్ గురు లోకేష్, నేను ఫస్ట్ కాలం గురు లోకేష్ అని చెప్పి వి లుక్అప్ యాడ్ చేశాను. అప్పుడు నెక్స్ట్ కాలం దానికి సంబంధించిన రోస్ ఉంటాయి కదా, ఆ వి లుక్అప్ అంటే వి అంటే వర్టికల్ కదా, దానికి సంబంధించిన రోస్లో ఎక్కడెక్కడ డేటా ఉందో అదంతా ఫెచ్ అయిపోతుంది అన్నమాట. అంటే అందుకే ఇక్కడ నేను కంటెంట్ కూడా ఏం డిస్క్రైబ్ చేశా, సెర్చెస్ ఫర్ ఎ వాల్యూ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ ఎ టేబుల్. ఒక టేబుల్ ఫస్ట్ కాలంలో సెర్చ్ చేసిన తర్వాత అండ్ రిటర్న్స్ ఎ వాల్యూ ఇన్ ద సేమ్ రో ఫ్రమ్ ద అనదర్ టేబుల్. అనదర్ టేబుల్లో దానికి సంబంధించిన డేటాని ఇది ఫెచ్ చేస్తుంది, అది వి లుక్అప్. అండ్ సేమ్ యాజ్ హెచ్ లుక్అప్ అంటే హారిజాంటల్ లుక్అప్, సేమ్ యాజ్ వి లుక్అప్. అండ్ నెక్స్ట్ కమ్స్ టు ద ఇండెక్స్. దీంట్లో మనం ఏం చేస్తామంటే రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ఎ సెల్ ఇన్ ద స్పెసిఫిక్ రో అండ్ కాలమ్ ఆఫ్ ఎ రేంజ్. అంటే మనం ఈ ఇండెక్స్ దాంతో అంటే ఈ ఇండెక్స్ ఫంక్షన్తో స్పెసిఫిక్గా సెల్ యొక్క పర్టికులర్ డేటాని కానీ వాల్యూని కానీ మనం రిటర్న్ చేయొచ్చు లేదా గెట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ అంటే మనం వెతికే డేటా అనేది పర్టికులర్ ఎక్సెల్లో ఏదైతే డేటా ఉందో దాంతో మ్యాచ్ అవుతుందా లేదా అని చూసేదే మ్యాచ్ ఫంక్షన్. అండ్ వెన్ కమ్స్ టు ద ఆఫ్సెట్. సో ఆఫ్సెట్లో ఏంటంటే స్టార్టింగ్ నుంచి దాని యొక్క రేంజ్ అన్నమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బల్క్ ఆఫ్ డేటాకి మనం ఎక్కువగా ఏం వాడతామంటే ఆఫ్సెట్. మేబీ కొంచెం మీకు డౌట్ఫుల్గా ఉండొచ్చు, బట్ వెన్ ఐ షో ద ప్రాక్టికల్ థింగ్స్ మీకు చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒక వీడియోలో మొత్తం ఇన్ని ఫంక్షన్స్కి మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే ఇట్ విల్ టేక్ అ లాంగ్ వీడియో. సో కాబట్టి ఒక్కొక్క సెక్షన్కి అంటే మేము ఏదైతే ఇప్పుడు మనం ఫంక్షన్స్ చూస్తున్నామో ఈ ఫంక్షన్స్లో ఒక్కొక్క సెక్షన్కి నేను నీట్గా ప్రాక్టికల్గా ఇస్తాను. ఓకేనా? సో దాంట్లో మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, చాలా వస్తున్నాయి మనకి టెక్స్ట్ ఫంక్షన్స్. సో అంటే టెక్స్ట్కి సంబంధించిన ఫంక్షన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము సెల్లులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మెన్షన్ చేస్తూ ఉంటాం, లైక్ మనం పేర్లు కానీ కాలేజీ నేమ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అలా టెక్స్ట్కి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే ఇవి చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో కూడా చాలా అడుగుతారు. సో మనం ఎలాగో అడ్వాన్స్ చూస్తున్నాం కాబట్టి అన్నీ మెన్షన్ చేసి ఒకేసారి చెప్తున్నాను, వినండి. సో కన్కాటినేట్ అంటే 2 స్ట్రింగ్స్ని మనం జాయిన్ చేయడము. అదేవిధంగా మనకి ఇక్కడ లెఫ్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఏం చేస్తాము దాంట్లో ఉన్న డేటాని రిటర్న్ చేస్తుంది. రైట్ అంటే రైట్ సైడ్ డేటా. మిడ్ అంటే మీకు తెలుసు ఆ స్టార్టింగ్ స్పెసిఫైడ్ పొజిషన్లో నుంచి మనకి మిడ్ ఇస్తుంది. లెన్ అంటే టోటల్ లెంత్ యొక్క స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ LOKESH. సో 6 లెటర్స్ లేదా 5 లెటర్స్ లేదా 4 లెటర్స్ మన స్ట్రింగ్లో ఎన్ని లెటర్స్ ఉంటే దాని యొక్క లెంత్ని రిటర్న్ చేస్తుంది. ట్రిమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఏదైనా వైట్ స్పేస్ ఉంటుంది కదా మన టెక్స్ట్కి అక్కడ ఇక్కడ స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ ఆ వైట్ స్పేస్ని మొత్తం రిమూవ్ చేస్తుంది. అండ్ వెన్ కమ్స్ టు ద రిమైనింగ్ థింగ్స్ లైక్ లోవర్ కానీ అప్పర్ కానీ మీకు తెలుసు. సో ఇట్ కన్వర్ట్స్ టు ద లోవర్ కేస్ అండ్ సెమ్ యాజ్ ఇట్ కన్వర్ట్స్ టు ద అప్పర్ కేస్. అండ్ ఇంకా ప్రాపర్గా అనే ఫంక్షన్ కానీ యూస్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ThinkChamp అని ఉంది. ThinkChamp అనేది 2 వర్డ్స్, ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది స్టార్టింగ్ క్యాపిటల్ వస్తుంది అనమాట, దానికి మనం ప్రాపర్ వాడతాం. అండ్ వెన్ కమ్స్ టు ద సబ్స్టిట్యూట్. సో ఈ సబ్స్టిట్యూట్ ఏంటంటే ఒక
కంటెంట్ ప్లేస్లోకి ఇంకో కంటెంట్ అనేది రీప్లేస్ అవుతుంది. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ప్రీవియస్గా చూసాం. సో ఇప్పుడైతే మనము డేట్కి టైంకి సంబంధించినట్టు చూస్తున్నాం. ఇట్స్ వెరీ సింపుల్ యూనో. సో ఈ రోజు డేట్ కావాలి అంటే టుడే ఫంక్షన్ వాడాలి. ఓకేనా, కరెంట్ టైము డేట్ కావాలంటే నవ్వు వాడాలి, స్పెసిఫిక్గా ఒక డేట్ కావాలంటే డేట్ మెథడ్ వాడాలి. సో టైం కావాలంటే టైము, ఇయర్ కావాలంటే ఇయర్, మంత్ కావాలంటే మంత్, డే కావాలంటే డేట్, హవర్ కావాలంటే హవర్, మినిట్ కావాలంటే మినిట్, సెకండ్ కావాలంటే సెకండ్. ఆల్రెడీ మనము టైంకి సంబంధించిన డేట్కి సంబంధించింది మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. జస్ట్ మీకు అక్కడ ఫంక్షన్ కానీ రాస్తే ఆ ఫంక్షన్కి సంబంధించిన యూజేజ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ వెన్ కమ్స్ టు ద స్టాటికల్ ఫంక్షన్స్. సో ఈ స్టాటికల్ ఫంక్షన్స్లో ఏంట్రా అంటే నార్మల్గా మనము స్టాండర్డ్ డీవియేషన్, మోడ్, కౌంట్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, అవే ఇవి. సో కౌంట్ అంటే ఏంటంటే కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ సెల్స్. సో ఒక స్పెసిఫిక్ రేంజ్, ఒక సెల్లో ఎన్ని ఉన్నాయి లేదా కౌంట్ ద నెంబర్, ఆ సెల్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేస్తుంది. అగైన్ కౌంట్ ఏ అంటే కౌంట్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఎ రేంజ్ దట్ ఆర్ నాట్ ఎంటీగా లేని వాటిలో కౌంట్ చేస్తుంది. అగైన్ కౌంట్ ఇఫ్ అన్నమాట, కౌంట్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఎ రేంజ్ దట్ మీట్ ఇన్ ఎ సింగిల్ కండిషన్. ఒక కండిషన్లో మీట్గా నవ్వగలిగితే మనం కౌంట్ ఇఫ్ వాడాలి. కౌంట్ ఇఫ్స్ అంటే మీనింగ్ ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ మనం మీట్ అవ్వాల్సి ఉంటుంది. అలానే యావరేజ్ ఇఫ్. సో యావరేజ్ ఇఫ్ అంటే మీకు తెలుసు సింగిల్ కండిషన్, యావరేజ్ ఇఫ్స్ అంటే వీ వాంట్ టు మీట్ ద మల్టిపుల్ కండిషన్స్ అగైన్ ఇన్ ద యావరేజ్. సో సేమ్ యాజ్ ద స్టాండర్డ్ డీవియేషన్. సో ఇది మీకు తెలుసు ఆల్రెడీ. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ VP క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ డీవియేషన్ బేస్డ్ ఆన్ ద ఎంటైర్ పాపులేషన్. టోటల్ పాపులేషన్లో దాని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ మనం కనుక్కోబోతున్నాము. వేర్ అంటే తెలుసు, ఇట్స్ ఎస్టిమేట్, వేరియన్స్ అంటాం మనము. సో వీటి గురించి నేను ఇంకా డెప్త్గా చెప్తాను. బట్ ఇప్పుడు మనం జస్ట్ ఫంక్షన్స్ మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇంక్లూడింగ్ నౌ. So our next one where VP. So it calculates the various based and same as the entire population. So ఇలా మనకి types of functions అనేటివి స్టాటికల్లో ఉన్నాయి. ఓకేనా. అగైన్ when comes to the array functions. So array ఫార్ములాలో చూడండి, enables the use of array functions with Google Sheets to apply a function to the range of cells. అండ్ దీంట్లో ఏమేమి ఉన్నాయి మనకి, ట్రాన్స్పోజ్ ఉంది. ట్రాన్స్పోజ్ దేనికి అప్లై చేస్తాం, రోస్ అండ్ కాలమ్స్కి ఇన్ ఎ రేంజ్ ఆఫ్ సెల్స్లో అప్లై చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏముంది మనకి, MMULT. ఇది ఏం చేస్తుంది, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ని పర్ఫామ్ చేస్తుంది. మీకు ఆల్రెడీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఐడియా ఉంటుంది. సో బట్ ఎనీవే మనం ప్రాక్టికల్గా చూస్తాము. అండ్ ఫిల్టర్ అంటే లైక్ ఒక రేంజ్ అనమాట, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు, ఆ డేట్ నుంచి ఆ డేట్ వరకు, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు, వాటికి మనం ఫిల్టర్ పడతాము. అగైన్ మనకు ఇంకోటి ఏముంది ఇక్కడ, సార్ట్ అనమాట. సో సార్ట్ ఏంటంటే మీకు తెలుసు, డేటాను మనం ఎలా సార్ట్ చేయాలి ఏంటి అని. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఫార్ములాస్ ఇన్ ఎక్సెల్. సో ఈ ఫార్ములాస్ అండ్ ఎక్సెల్లో ఏంటంటే, ఎక్సెల్లో మనకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అని చాలా ఉంటాయని చెప్పున్నాను కదా. సో ప్రతిదానికి ఈక్వల్ టు సింబల్ అనేది మనకి స్టార్టింగ్ అయితే వాడాలి. సో ఇలా మనం ఫస్ట్ స్టెప్ నెంబర్ ఏం చేయాలి, ఫార్ములాస్ని క్రియేట్ చేయాలంటే ఒక సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఈక్వల్ టు సింబల్ ఇవ్వాలి. అగైన్ ఆ సెల్లో డేటాని పాస్ చేయాలి. అది అథమెటిక్ ఆపరేటర్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్, ఏ ఆపరేటర్ కావాలంటే అర్థమెటిక్ ఆపరేటర్ వాడతాం. ఆ తర్వాత ఎంటర్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది. సో ఈ వీడియోలో మనము ఇవన్నీ చూస్తున్నాము ఫంక్షన్స్కి సంబంధించినవి. నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన ప్రాక్టికల్ వీడియోస్ కూడా చూద్దాం. ఓకేనా. అండ్ వీడియో కొంచెం చాలా డిలే అయింది, లైక్ కొంచెం హెక్టిక్ షెడ్యూల్స్ ఉండడం వల్ల. ఐఎమ్ రియల్లీ సారీ ఫ్రమ్ మై టీమ్. సో ఇంక నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. బట్ ట్రై టు సపోర్ట్ us అండ్ షేర్ ద వీడియో, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమన్నా ఉంటే కామెంట్స్లో అడగండి, ఇంకేమైనా కావాలి అంటే. సో దీంట్లో డౌట్స్ ఉన్నా మెన్షన్ చేయండి, నెక్స్ట్ వీడియో మేము క్లారిఫైగా సార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.